అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలంలో విద్యుత్ మోటార్లు వైర్ల చోరీకి పాల్పడుతున్న 7 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యవసాయ పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ మోటార్లు వాటికి సంబంధించిన వైర్లను చోరీ చేస్తున్నారంటూ రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఎస్ రాయవరం గ్రామానికి చెందిన 7 చోరీలకు పాల్పడినట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 3.5 కేజీల రాగి వైర్లు, చిన్న మోటార్ ఇంజన్ను స్వాధీనం చేసుకున్నట్లు నర్సీపట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. వ్యవసాయ పొలాల్లో చోరీలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. రైతుల తాలూకా బోర్వెల్స్ కి వీటికి మోటార్స్ కి సంబంధించిన కాపర్ వైర్ అది చోరీలు జరుగుతున్నాయని చెప్పేసి విషయం కొంతమంది సోదరులు మా దృష్టికి తీసుకుని వచ్చారు. ఇమీడియట్గా వాళ్ళందరినీ కూడా వచ్చి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇమీడియట్గా విత్ ఇన్ నో టైం ఈ దొంగతనాలకి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఎస్ రాయవరం మండలానికి చెందిన వాళ్ళు బంగారి వీరబాబు, తుమ్మి రాజకుమార్, కసింకోట బాలాజీ, యాసారపు దుర్గాప్రసాద్, ముక్కా నాగసాయి, చీపురుపల్లి భార్గవ, బొమ్మూరు పవన్ కుమార్ వీళ్ళందరూ కూడా ఎస్ రాయవరం మండలానికి చెందిన వ్యక్తులే. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి అలాగే వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ మేరకు వాళ్ళని ఇంట్రాగేట్ చేయగా ఏ విధంగా దొంగతనం చేశారు, ఈ దొంగతనం చేసిన సరుకుని ఎక్కడ మీరు డిస్పోజల్ చేశారు